నమస్తే. ప్రస్తుతం మనం భువనగిరిలోని ఏదైతే భారీ బహిరంగ సభ సమరభేరి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గారు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్ఛార్జి అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ భావన గారు ఉంటూ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే వెంకట్ గారు. ఏదైతే ఈరోజు భారీ బహిరంగ సభ తీన్మార్ మల్లన్న గారు ఈ సభ నుంచి కొన్ని లీకేజీలు రిలీజ్ చేయబోతున్నాను, ఏంటి అసలు? సార్ యాక్చువల్లీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు గత ఇన్ని సంవత్సరాల నుంచి ఏమి కోల్పోయినారో ఆ లెక్కలు ఈరోజు బయట పెట్టబోతా ఉన్నారు సార్. ఆల్రెడీ తెలుసు, మార్నింగ్ న్యూస్లో న్యూస్ వేదికగా చాలాసార్లు ఏమేమి జరిగినాయో అవన్నీ చెప్పినారు సార్ లెక్కలు. ఈరోజు ఇంకా వేరే లెక్కలు కూడా చెప్పబోతున్నారు. కాసేపు వెయిట్ చేసి చూస్తే ఏం చెప్తారనేది మీకే అర్థమవుతుంది. మొత్తం యావత్ తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. బీసీలు అందరూ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు బీసీలు ఒక తాటిపైకి రావలేకపోతున్నారు? మరి తీన్మార్ మల్లన్న గారితో సాధ్యమైద్దా? బీసీలు ఇన్ని రోజులు ఒక తాటి పైనకి ఎందుకు రాలేదంటే సార్, ఎలక్షన్ మూమెంట్లో వీళ్ళు మనకు యాక్చువల్లీ ఏ కులం నా కులాన్ని విడదీసిరు. యాక్చువల్లీ అందరూ ఒక తాటికి మీదకి వస్తే వీళ్ళ రాజ్యాధికారం అడుగుతారు. వీళ్ళు అన్నింటిలో వాటి చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ రాజ్యాధికారంలో వాటి చేయడానికి సిద్ధంగా ఉండరు. వీళ్ళందరూ ఒకటైతే మేము పక్కకు జరగాల్సి వస్తుందని ఇంటెన్షన్తో వాళ్ళు ఎప్పుడు కూడా మనని పక్కన పెడుతూ వచ్చిరనమాట ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ద్వారా అది సాధ్యం అవుతుందని ఈ భువనగిరి వేదిక ద్వారా నేను బల్లగుద్ది చెప్తా ఉన్నాను సార్. 2028 చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 2028లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యం, లేదంటే నేను చచ్చిపోతా సావడమా లేదా బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పి మల్లన్న గారు మాట్లాడారు. ఏంటి అసలు ఆ కాన్ఫిడెన్స్ అంటే మా ప్రజల మీద మాకున్న నమ్మకం సార్. ఇప్పటి వరకు నష్టపోయినాం. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక చిన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఎన్ని నెలలు పిచ్చి కుక్కలాగా తిరగవలసి వస్తుందో అది మనకు తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఒక ఫోన్ కొడితే వాళ్ళకి సెకండ్స్లో వర్క్ అయిపోతుంది. పని చేయడానికి వెళ్తున్నారు, నాట్లు వేయడానికి వెళ్తున్నారు 300లకు 400లకు. ఎంతసేపు వాళ్ళ పొలంలో పని చేయడమేనా? మనకంటూ భూములు వద్దా? ఇట్లా చాలా నష్టపోయినాం సార్. సో బీసీలను అందరికీ ఏం నష్టపోయినాం ఇదంతా ఈ వేదిక ద్వారా ఈరోజు తెలియజేసి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఏర్పడిన పార్టీ సార్ ఇది. యాక్చువల్లీ ఇది ఈ ట్యాగ్ లైనే వచ్చేసి ఎవరికెంతో వారికంతా నినాదంతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎవరికి ఎంత జనాభా ఉంది, ఎవరికి ఎంత పాపులేషన్ తగ్గట్టు జనాభా దామాష ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలో, ఎవరికి ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు వాళ్ళకి ఖచ్చితంగా మేమే వాళ్ళకి సీట్లు ఇస్తాం సార్. వాళ్ళు మనకి ఇవ్వడం కాదు. 10% జనాభా ఉన్న వాళ్ళు మనకి ఇవ్వడం కాదు. 90% జనాభా ఉన్న వాళ్ళం ఇండియాలో మనం డిసైడ్ చేస్తాం, మేము డిసైడ్ చేస్తాం. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ డిసైడ్ చేస్తుంది. ఈరోజు ఈ సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అసలు కార్యకర్తలు? సార్ మేము యాక్చువల్లీ 1 lakh టార్గెట్ అనుకున్నాం సార్, కానీ 50,000 మాత్రం ఖచ్చితంగా వస్తారు. 50,000 మాత్రం ఖచ్చితంగా వస్తున్నారు సార్. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే ఒక 40,000 మెంబర్స్ వస్తున్నారు. మిగతా జిల్లాలన్నీ వేసుకుంటే కూడా ఒక 20,000 మంది, 50,000 to 60,000 మెంబర్స్ మాత్రం ఈరోజు సభకు రాబోతా ఉన్నారు. అంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం లాంటివి ఏమైనా చేస్తారో? వచ్చే వాళ్ళని కార్యకర్తలు ఆపే ప్రయత్నం లాంటివి? బస్సులను ఆపినారు సార్, ఇక్కడ ఆపినారు. రావద్దు అంటే వీళ్ళు అలర్ట్ అవ్వద్దు, ఎప్పుడు ఇలాగే ఉండాలని ఎవ్రీ టైం ఇబ్బందులు పెడుతూనే ఉంటారు సార్. మల్లన్న గారు ఏ కార్యక్రమం చేసినా ఎవ్రీ టైం ప్రభుత్వం నుంచి మేము ఇబ్బందులకు గురి ఎవరు 100% సార్. అంటే జనాలంతా ఒకటయ్యి మేము పక్కకు తప్పుకోవాల్సిన రోజులు దగ్గరకు వచ్చేసినని వాళ్ళకి అర్థమైపోయింది. సో భయపడుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా. అందుకోసం ఎందుకు సార్ మళ్ళీ వాళ్ళ ప్రయత్నం, మా పని మేము చేసుకుంటున్నాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పర్మిషన్ ఉంది సార్, మరి బస్సులు ఎందుకు ఆపాలి సార్? వాళ్ళు పర్మిషన్ ఇక్కడ ఇచ్చేది ఇస్తారు, అక్కడ ఆపేది ఆపుతారు. అంటే వీళ్ళు పెట్టుకొని పబ్లిక్ మాత్రం మేము రాకుండా చేస్తాం అనే కదా వాళ్ళ ఇంటెన్షన్ అంతా. అసలు ఏంటి ఈరోజు ఇక్కడ సభ నుంచి ఎలాంటి డిమాండ్స్ మీరు ప్రభుత్వానికి చెప్పబోతున్నారు? అసలు ప్రభుత్వానికి మేము ఎన్ని డిమాండ్స్ చేసినా అక్కడ రూలింగ్లో ఉన్నది రెడ్డి సామాజిక వర్గం కాబట్టి, ఇన్ని రోజులు ఉన్నది వెలమ సామాజిక వర్గం. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా వాళ్ళు ఏం చెయ్యరు, మనది మనమే సాధించుకోవాలి. సో మా రాజ్యాధికారం మేమే నిర్మించుకుంటాం, అది ఎలా నిర్మించుకోవాలనేది సంకేతం ఇస్తారు సార్ ఈరోజు. చెప్పండి మేడం, ఈరోజు అసలు ఏంటి సభ గురించి? ఇది మా ఓటు మేము రప్పించుకోవడం కోసం ముందుకు వచ్చేసినాం మేము, అంతే. ఈ సభ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు 70 సంవత్సరాల నుండి ఎల్మలు రెడ్డిలే రాజ్యం వెళ్తాను. 90% ఉన్న వాళ్ళు వెనకబడిపోతున్నాం. మాతో అసలు మాతోనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఏంటంటే మేము ఇన్ని రోజుల బట్టి ఐక్యత కాక మా పెద్దవాళ్ళు సరేలే మా వాళ్ళు అన్ని ముందుకు వాళ్ళు ఉండి వాళ్ళని ముందుకు తీసినందుకు మాకు అన్యాయం జరుగుతుంది, మా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మొన్న పోరాటం చేసిన తెలంగాణ పోరాటం చేసిండు, మా పిల్లలు బలైనలు కానీ ఎల్మలు రెడ్డిలు బలైనలా? మా 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 చిన్న చిన్న స్థాయి వాళ్ళే, మా కుల సంఘాలే
మా వల్లే బలైండ్రు, మా పిల్లలే చనిపోయిండ్రు. 10% ఉన్న వాళ్ళు రాజ్యాన్ని వెళ్తారు, ఆ. 70% ఉన్న వాళ్ళు బీసీలు ఎందుకు ఒక తడిపైకి రావట్లేదు? ఇన్ని రోజులు చూసినాం, ఇప్పుడు ఊగునేది లేదు. ఉమ్. ఖచ్చితంగా ఒక తాటి మీదకి వస్తాం, మా ఓటు మీద తెచ్చుకుంటాం తప్పకుండా.